ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా మీకు శుభములను తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సమయములో మన ధ్యానార్థము కొరకు ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. గడిచిన దినములన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా అనేక ఆత్మీయ సంగతులను బైబిల్ గ్రంథములో నుండి మనము చక్కగా నేర్చుకోవడానికి మరి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అదే విధముగానే ఇంకనూ అనేక ఆత్మీయ విషయములు ఇశ్రాయేలీయుల ప్రయాణములో నుండి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలీయులు వారు వెళ్ళిన మార్గములలో మరి దేవుడు వారిని అద్భుతముగా నడిపిస్తూ వచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ప్రభువు వారిని నడిపించాడు. గనుక క్రొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తము చేత కడగబడిన మనందరి జీవితాలలో మనము దేవుని రాజ్యమునకు సిద్ధపడేటువంటి వారముగాను ఈ ప్రయాణం అనేది కొనసాగించడానికి మనకు కావలసిన దేవుని యొక్క శక్తి, ఆయన కృప, మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. క్రొత్త నిబంధనలో మనము మారు మనసు పొందిన విధముగా మరి నీటి బాప్తిస్మము తీసుకున్న తరువాత మనము ప్రభు యొక్క చిత్తము ప్రకారముగా నడిచేవారముగా ఉండాలి. ప్రభు యొక్క చిత్తములో నుండి మనము తొలగిపోకుండా ఆయన యొక్క చిత్తము చొప్పున మనము నడిచినట్లయితే ఒక దినమందు మనమందరము ప్రభు యొక్క రాజ్యములో కనబడేవారముగా ఉంటున్నాం. కనుక మనలో మరి నిరుత్సాహపడకుండా, అధైర్యము అనేది మనలోనికి రానివ్వకుండా దేవుని మార్గములో మరి ఉత్సవకరముగాను, మరి అదే సమయములో మనలో రూపాంతరపు పరచబడే క్రియలు ప్రకారముగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మరి ఇశ్రాయేలీయులను గురించి మనము గమనించబోతూ ఉన్నాము గనక వారి యొక్క ప్రయాణములలో మరి పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మరి వేగులు వారు పంపించబడ్డారు. అంటే దరిదాపు 12 మంది మరి ఆ ప్రదేశమునకు పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారమును తీసుకుని వచ్చారు. మరి 2 మాత్రము మంచి సమాచారమును తీసుకుని వచ్చారు. గనక విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనలు, విశ్వాస సంబంధమైన మాటలను మనము మాట్లాడుతూ ఉండాలనేది దీనిని బట్టి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. మరి నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీరు 2 కూడా మరి విశ్వాస సంబంధమైన మాటలను మాట్లాడుతూ వచ్చారు. కనుకనే వారు ఇశ్రాయేలీయుల ప్రజలతో పాటు ఆ కనాను దేశములోనికి ప్రవేశించగలిగారు. అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మనలో కూడా విశ్వాసపు యొక్క మాటలు అనేవి మన హృదయములో ఉంచబడాలి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాసపు యొక్క మాటలుగా ఉండాలి, విశ్వాసపు యొక్క క్రియలుగా ఉండాలి. మరి దేవుని యందు నమ్మకం ఉంచే వారముగా ఉండాలి. దేవుని యందు మనము పూర్తిగా ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన ముందు ఉన్న పర్వతముల లాంటి సమస్యలను మనము జయించగలం. ఎందుకంటే మనలో చాలామంది అవిశ్వాసపు యొక్క మాటలను మాట్లాడుతూ ఉన్నందు మూలముగా మన జీవితాలలో పొందుకోవలసిన ఆశీర్వాదములన్నిటిని కూడా కోల్పోయేవారముగా ఉంటున్నాం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేసే దేవుడే. ఆయన ఏమాత్రము కూడా కీడు చేయని దేవుడు. దేవుని బిడలు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుడు మేలు చేయి దేవుడు. మన దేవుడు మనకు ఏమాత్రము కూడా ఆయన కీడు చేయడు. ఒకవేళ మన జీవితాలలో దేవునిని విడిచి దూరం అయిపోతూ ఉన్నప్పుడు మనము ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు మనము ఆ మార్గములో గుండా
వెళ్ళే వారముగా ఉంటున్నాము, వాటిని ఎదుర్కొనే వారముగా ఉంటున్నాం. ఎప్పుడు? దేవుని నుండి మనము దూరం అయిపోతూ ఉన్నప్పుడు. మన జీవితాలలో మరి మన యొక్క అవిధేయత కార్యములను బట్టి మనము కొన్ని సందర్భాల్లో మన యొక్క మూర్ఖ ప్రవర్తనలను బట్టి మరి సమస్యలను మనం ఎదుర్కొనే వారముగా ఉంటున్నాం. మనం తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, మనం తీసుకునే మరి తీర్మానములు కానివ్వండి, దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం నడిచినట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా మారుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయములో మన ధ్యానార్థము కొరకు సంఖ్యాకాండము మరి 17వ అధ్యాయములో మనము గమనించగలము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 3 వచనములను నేను చదువుతాను, మీరు గమనించండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము మొదటి 3 వచనములు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలిసి కొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఈ క్రింద వాక్య భాగములన్నిటిలో కూడా మనం చదువుతూ ఉన్నట్లయితే అహరోను యొక్క చేతి కర్ర దేవుడు చిగిరింప చేసినట్లుగా వాక్య భాగములలో మనం చదవగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించవలసిన ఆత్మీయ విషయం ఏమిటంటే, అలనాడు ఇశ్రాయేలీయులు 12 గోత్రములలో వారు ప్రధానులుగా ఉన్నవారి కర్రలను తీసుకున్నారు. అదే సమయములో లేవి కర్ర మీద మాత్రము అహరోను యొక్క పేరు రాయబడినట్లుగా బైబిల్ గ్రంథం అనేది మనకు చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే అహరోను యొక్క సేవ ప్రతిష్ట కార్యక్రమములన్నీ కూడా మరి దేవుని చేత ఏర్పరచబడినవిగా మనం గమనించగలం. అహరోను మరి అహరోను యొక్క క్రమము యొక్క అనగా పరిచర్య యొక్క క్రమమును గురించి ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, అహరోను యొక్క చేతి కర్ర ఏ విధముగా చిగిరింప చేయబడి మరి పువ్వులు పూసి బాదము కాయలు ఎలాగా మరి కాయ వచ్చి ఉన్నవో ఆ విధముగానే మరి అలనాడు ఇశ్రాయేలీయుల మరి లేవి యొక్క గోత్రములో వారి యొక్క పరిచర్య అనేది మరి దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. పాత నిబంధనలో మరి లేవి గోత్రములో మరి అహరోను యొక్క పిల్లలు వారందరూ మరి కలిసి ఈ సేవా కార్యక్రమములన్నిటిలో కూడా అనగా ప్రత్యక్షపు గుడారములలో వారు సేవా ధర్మములన్నిటిని కూడా జరిగిస్తూ వచ్చారు. అయితే క్రొత్త నిబంధనలో మనము గమనించేటప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అని చెప్పుచూ ఉన్నాడు. ఒక సేవ, ఒక పరిచర్య మనము చేయాలంటే మరి దేవుని చేత పిలువబడిన వారమై ఉండాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. మరి పాత నిబంధనలో అహరోను యొక్క క్రమములోనే మరి సేవ పరిచర్య ధర్మములన్నిటిని కూడా జరిగింపబడినట్లుగానే క్రొత్త నిబంధనలో మరి మెల్కీసెదెకు యొక్క క్రమములో ఒక నిరంతరమైన యాజకత్వం అనేది మనం జరిగించే వారముగా ఉంటున్నాం.
అహరోను యొక్క చేతికర్ర ఏ విధముగా చిగిరింపబడుతూ ఉన్నదో, అలాగే దేవుని బిడలమైన మనము ఈ క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకు యొక్క క్రమములో మరి దేవుని యొక్క పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో మరి గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, అలనాడు ఇశ్రాయేలీయుల 12 గోత్రముల యొక్క కర్రలను తీసుకుని వచ్చి మరి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, మరి అహరోను యొక్క కర్ర ఏ విధముగా చిగిరించబడి ఉన్నదో, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మనలో మరి రూపాంతరపరచబడే అనుభవములోనికి, అనగా ప్రభు రాకడలో కొనిపోబడేటువంటి వారముగా మరి ఈనాడు అనేక మంది క్రైస్తవులుగా మారుచూ ఉన్నారు. దేవుని రక్తము చేత కడగబడుచూ ఉన్నారు. అనేకులు మరి దేవుని సన్నిధిలో పాలు పొందుచూ ఉన్నారు. మరి వారందరి మధ్యలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుంపుగా దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, వారందరి మధ్యలో నుండి కూడా మనము ఆయన రాకడలో ఎత్తబడడానికి మనలను ప్రత్యేకమైనటువంటి ఒక గుంపుగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం అందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరమైన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో అహరోను ఏ విధముగా ఆయన యొక్క సేవా పరిచర్య ధర్మములు ఎలాగ కనబడుతూ వచ్చాయో, మరి క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిరంతరముగా మరి యాజకత్వము కలిగిన వారుగాను నేటికిని ఆయన మన నిమిత్తముగా తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాడని మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక అహరోను యొక్క చేతికర్ర ఏ విధముగా చిగురించబడుతూ వచ్చినదో, అలాగే దేవుని బిడలమైన మనలో కూడా మరి మార్పు కలుగుతూ ఉండాలి. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయొచ్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. క్రొత్త నిబంధనలో మరి దేవుని బిడలమైన మనలో కూడా మనకు ఆత్మీయ నాయకులను దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు. మరి ఆత్మీయ నాయకులకు మనము లోబడేవారముగా ఉండాలి. ఒక సంఘము అన్నప్పుడు మరి కొన్ని బాధ్యతలు అనేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే సంఘములో దేవుడు మొదటిగా అపోస్తులను, మరి ప్రవక్తలను, కాపురులను, ఉపదేశకులను, బోధకులను మరి ఏర్పరచి ఉన్నాడు. మరి దేవుని బిడలమైన మనలో కూడా మన పైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో వారికి మనము లోబడేటువంటి కార్యములు, మరి వారికి మనము విధేయత కలిగి మరి వారిని సంతోషపరిచే విధముగా, వారు మనలను నడిపించేటప్పుడు వారిని సంతోషపరిచే విధముగా మన జీవితాలు ఉండాలి. అయితే నేటి సంఘ పరిచర్యలలో అనేకులను మనం చూస్తూ ఉన్నాము. ఎవరు తమ యొక్క స్వార్థ కార్యములను, అంటే తమకు ఇష్టము వచ్చినట్లుగా నడుచుకునేటువంటి ప్రజలు మరి ఈ రోజుల్లో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంటే నడిపించే నాయకులను మనము దుఃఖపరచకుండా వారిని సంతోషపరిచే విధముగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన యాజకత్వం అనేది చాలా విశేషమైనదిగా ఉన్నది. పాత నిబంధనలో ఉన్న యాజకత్వము కంటే క్రొత్త నిబంధనలో ఉన్న యాజకత్వం అనేది చాలా విశేషమైనదిగా మనం చెప్పగలం. ఎందుకంటే పాత నిబంధనలో మోషేకు గుడారమును అమర్చబోతూ ఉన్నప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున వాటిని చేయమని చెప్పి వాక్య భాగములో మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములు అనుకుంటాను, అక్కడ చెప్పబడినటువంటి మాటలను నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో, మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువులు ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు అని చెప్పుచూ ఉన్నాడు. కనుక మరి దేవుని బిడలమైన మనలో కూడా అలనాడు ఇశ్రాయేలీయులు అహరోను యొక్క చేతి కర్ర ఏ విధముగా అది ఫలింప చేయబడి ఉన్నదో, అలాగే దేవుని బిడలమైన మనము కూడా క్రొత్త నిబంధనలో
మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ నాయకత్వమునకు మనము లోబడుచు మనము తిరుగుబాటు చేయకుండా ఆ, ఈ వాక్య భాగములలో మనము గమనించినట్లయితే ఆ, సంఖ్యాకాండము 17వ అధ్యాయం అంతటిని కూడా మనం గమనించినప్పుడు అహరోను యొక్క చేతికర్ర ఎలాగా చిగిరింప చేయబడి ఉన్నదో దానిని గురించి మనకు చక్కగా తెలియచేయబడి ఉన్నది. తరువాత మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు సంఖ్యాకాండము 20వ అధ్యాయములో మనం చూస్తే కాదేశు అనే ప్రాంతమునకు వారు రాగలిగారు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము మొదటి వచనాలలో మనం గమనించగలము. మొదటి నెల యందు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఈ కాదేశు అనే ప్రాంతములో మిరియాము చనిపోయిందని చెప్పి వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సంభవం జరిగింది. ఈ యొక్క అధ్యాయములో మనం గమనించగలము. మరి దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఏమిటంటే బండతో మాట్లాడము అని చెప్పాడు. కానీ మోషే చేసినటువంటి తప్పిదం ఏమిటంటే 2 మారులు బండను కొట్టాడు అని చెప్పి వాక్య భాగములలో మనము చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మిరియాము చనిపోయిన తర్వాత మరి ఈ ప్రజలందరూ కూడా వారు ఏం చేశారంటే త్రాగడానికి నీళ్లు కొరకు మరలా వారు మోషేకు మొరపెడుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యములో ఇలాగ చెప్పుచూ ఉన్నది. 4వ వచనములో 2, 3, 4 వచనములను మనం గమనించినట్లయితే ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవనిరి. ఈ ప్రజలు ఒక్కొక్క సందర్భములో కూడా మరి దేవుడు నడిపించిన మార్గాలన్నిటిలో కూడా మనం చూస్తే అద్భుతముగా దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. అయినను ఏదో ఒక అసంతృప్తి, అసహనము ప్రజల మధ్యలో కనబడుతూనే ఉంది. ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించాడు, ఎర్ర సముద్రమును దాటించారు. మరి అరణ్యములోనికి వచ్చినప్పుడు నీళ్లునిచ్చాడు, మన్నానిచ్చాడు, పలు రకాలుగా దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. అయినా కూడా ఈ ప్రజలకు మరి సందర్భము ఏదైనా సరే వారికి సమస్య ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాయకుల మీద సనిగేవారుగా మారిపోతూ ఉన్నారు. ఈ నాయకులు మరి మోషే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి దేవుడు ప్రత్యుత్తరముగా ఆ బండతో మాట్లాడము అని చెప్పాడు. కానీ మోషే ప్రజల నిమిత్తముగా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ప్రజల కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. మరి ఆయనను ఇక్కడ జరిగిన సంభవాన్ని బట్టి మనం గమనించినట్లయితే మోషే చేసిన పని ఏమిటి? బండతో మాట్లాడమన్నప్పుడు బండతో మాట్లాడకుండా బండను ముందు ఏదైతే చేశాడో, బండను కొట్టమన్నప్పుడు కొట్టిన సమయంలో నీళ్లు ప్రవహించాయి. కానీ అదే స్టైల్లో ఏం చేశాడంటే మరలా బండతో మాట్లాడమని అంటే బండను మరలా ఏం చేశాడు? 2 మారులు కొట్టడం మరి ఇక్కడ గమనించగలం. పాత పద్ధతిలోనే ఆయన ఒకవేళ అదే పద్ధతిలో ఆ బండను కొట్టాడు. అయితే దేవుడు ప్రత్యుత్తరముగా ఏం చెప్పాడు? నీవు పాలు తేనెలో ప్రవహించు దేశములోనికి ప్రవేశించలేవని చెప్పి దేవుడు అక్కడ ఆనితరముగా చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు పూర్వములో మనం చేసే ప్రార్థనల వలన, మనం చేసేటువంటి మరి విజ్ఞాపనల వలన దేవుడు ఆలకించి మనలను కనికరించి అద్భుతాలు చేస్తుంటాడు. కానీ అదే పద్ధతిలోనే మనం మరలా తిరిగి చేస్తూ ఉన్నాం అనుకోనండి, మన జీవితాలలో అనేక ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటాం. ఒక్కొక్క సందర్భములో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా
ప్రభు చిత్తం ఏదో అది మనం తెలుసుకొని మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం పరీక్షించి వివేచించే వారముగా ఉండాలి. మన ఇష్టానుసారముగా మనం నడిచేది కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏదో మన యొక్క ఇష్టానుసారంగా మనం నడిచి మనం పరలోకానికి వెళ్ళిపోతామంటే అది కుదరదు. అది చాలామంది అలాగే అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా జీవించి పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, అలా కానే కాదు. దేవుని చిత్తం ఏదో అది మనం పరీక్షించే వారముగా ఉండాలి. దేవుని ఉద్దేశములను బట్టి మనం నడుచుకోవాలి. మన యొక్క పెండ్లి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం ఒక పెండ్లి కుమార్తెగా మనం ఉన్నాం. మరి పెండ్లి కుమారుడు మనలో ఎదురు చూసేటువంటి కార్యములను మనం జరిగించాలి. కానీ మనం అలా కాకుండా మన యొక్క ఇష్టము చొప్పున, మన యొక్క చిత్తము చొప్పున, మన యొక్క ఆలోచన ప్రకారముగా ఈ ప్రయాణాన్ని కొనసాగించగలమనంటే అది ఎప్పటికీ జరగదు. అందుకని నేటి క్రైస్తవ సమాజంలో కలవరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అనేక హృదయాలలో అధైర్యాలు కనబడడానికి కారణం ఏమిటంటే పాత పద్ధతిలోనే, పాత పూర్వములో మనం ఏదైతే చేసామో అదే ప్రకారంగా రొటీన్ లైఫ్ అయిపోయింది. మన జీవితం, మన లైఫ్ ఎలా అయిపోయిందంటే ఎప్పుడు ఒకే స్టైల్లోనే మనం వెళ్ళే వారముగా ఉంటున్నాం. దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకోండి. దేవుని చిత్తము, ప్రభువా నీవు నా పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉన్నావు, అది మనం దేవుని అడుగుదాం. దేవుని అడిగితే దేవుడు తప్పకుండా దాన్ని మనకు బయలుపరుస్తాడు. మనం దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చడానికే కదా మనం ఈ లోకములో అన్య జనుల మధ్యలో నుండి మనలను దేవుడు ప్రత్యేకపరిచాడు. మనం బాప్తిస్మం తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని యొక్క చిత్తమును సంపూర్ణముగా మనం నెరవేర్చడానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములు అనుకుంటాను, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనములను మీరు గమనించండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మరి ఇశ్రాయేలీయులు సనగడం వారి జీవితంలో అలవాటైపోయింది. ఎన్ని చేసినా కూడా, ఎన్ని అద్భుతాలు దేవుడు జరిగించినా కూడా, ఎన్ని విధాలుగా దేవుడు శత్రువుల నుండి కాపాడినా కూడా ఇశ్రాయేలీయులు సనగడం అనేది ఒక పాటగా ఒక పనిగా పెట్టుకున్నారు. వాళ్ళు ఒకటి నాయకుల మీద సనగడము, మరొకటి దేవుని మీద సనగడం, ఆయాసపరచే కార్యము. మరి నేటి క్రైస్తవ సమాజంలో ఒకవేళ అలా ఉంటే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో ఏమని చెప్పి రాస్తూ ఉన్నాడు? మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. మనకు బుద్ధి కలగడానికే ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. మనము సనిగే వారముగా ఉండకూడదు. ఆయాసపరిచే కార్యములు ఏవైనా మనలో ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవాలి. దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, మనమందరము కూడా ప్రభు రాకడలో కొనిపోబడాలి. సమయము ఎక్కువ లేదు, సమయం చాలా క్లుప్తంగా ఉన్నది. ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలోనూ, మరి నా జీవితంలోనూ దేవుని యొక్క చిత్తం ఏమైనదో అది మాత్రం పరీక్షించి మనం ముందుకు వెళ్ళాలి. కనుక కిబ్రోతు హత్తావా నుండి కాదేశు వరకు వారి యొక్క ప్రయాణములు అనేవి ఎలా కొనసాగించబడ్డాయో, మరి దేవుడు ఏ విధముగా వారిని నడిపించారో ఆ కార్యములన్నిటిని గురించి మరి ఇంతవరకు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి ప్రభు చిత్తం అయితే మరల సోమవారం నుండి శనివారం వరకు మరొక ప్రాంతమును గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.
మరి ముఖ్యముగా ప్రభువా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేశారు. అదే సమయంలో ప్రభువా అనేక విన్నపములను మీ సన్నిధిలో తెలియపరిచి ఉన్నాము. అవును తండ్రి, కడవరి దినాలలో అనేక విధములుగా తమ్మును తాము ప్రాణహాని చేసుకునేటువంటి ప్రజలు ఎంతోమంది బయలుదేరి ఉన్నారు. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ప్రభువా తండ్రి నాదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎవరిలైతే ఉన్నదో ఆ ఆలోచనలన్నీ కూడా యేసు నామములో దూరం అవునుగాక. తండ్రి, ఈ రాత్రి వేళ ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. ఏ ఒక్కరు కూడా నరకములోనికి వెళ్ళకుండానట్లు ప్రతి బిడ్డ కూడా మీ సన్నిధిలో ప్రభువ కనబడాలి తండ్రి. అదే మా యొక్క ఆలోచన, మా యొక్క ప్రార్థన విన్నపము గనుక మీరు ఆలకించి ప్రతి ఒక్కరి కుటుంబాలలో సమాధానమును, సంతోషాన్ని మీరు కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. దేవా, మీరు మాకు ఇచ్చిన నడిపించే నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి లోబడి ఉండి ప్రభువా మా జీవితాలు కొనసాగించడానికి కృప చూపండి. మరి మోషే ఏ విధముగా పాత పద్ధతిలోనే ప్రభువా బండను కొట్టినప్పుడు తండ్రి ఆ సమయంలో మీరు ఇచ్చిన ప్రత్యుత్తరమును బట్టి నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళనేరవని చెప్పారు. మోషే ప్రజల నిమిత్తముగా విజ్ఞాపన చేశాడు. ప్రజల నిమిత్తముగా ప్రభువా మీ సన్నిధిలో పలు విధాలుగా ప్రభువా విజ్ఞాపనలు చేసినటువంటి వ్యక్తియే నాదా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోతే మరి మా పరిస్థితి ఏంటో అది మేము గమనించి మీ చిత్తమేమైనదో అది మాత్రం ప్రభువా మా జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చండి. ఈ క్రైస్తవ ప్రయాణాన్ని తండ్రి, ఈ మార్గములో మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యలను జయకరముగా వాటిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొని రేపటి దినమందు జరుగుతున్నటువంటి పరిశుద్ధుల ఆరాధనలన్నీ కూడా మీరు భార వహించి నడిపించి సహాయము చేయము. లైవ్లో ఎవరైతే పాలు పొంది ఉన్నారో వారిని కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా ఈ శ్రమల దినాలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి దేవా మీ రక్తము చేత కడగబడడానికి మీరు మాకు కృప చూపము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్.